ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహా మహా ఎందుకు ఆఫ్ చేసావు? నేనింత వరీ అవుతుంటే నువ్వంత రిలాక్స్డ్గా ఎలా ఉన్నావు మహా? సుమతి పోయింది కదా, ఇంకా ఈ వర్రీలు టెన్షన్లు ఎందుకు అర్చనా? హాయిగా కూల్గా ప్రశాంతంగా నాలా రిలాక్స్డ్గా ఉండక ఏవో కొంపలంటుకుపోయినట్టు ఎందుకంత కంగారు పడుతున్నావు? ఈ కంగారంతా నా గురించి కాదు మహా, నీ గురించి. నా గురించైతే నువ్వు అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను దేనికి కంగారు పడను. నన్ను టెన్షన్ పెట్టే విషయాలు ఏవీ లేవు. అది కాదు మహా. ఇప్పుడు నేను ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా ఉన్నాను. నీకోసం గౌతమ్ వచ్చాడు మహా. ఏంటి? గౌతమ్ వచ్చాడా? ఎప్పుడొచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏమైనా చెప్పాడా? నీకోసమే వచ్చాడట. తనకు ఈ ఇంటికి చాలా దగ్గర సంబంధం ఉందని ఇంట్లో అందరితో చెప్తున్నాడు. అతని గురించి నువ్వే అంతా చెప్తావని కూడా చెప్పాడు. అందుకే నీకోసం వచ్చాను. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి? ముందు కదా చెప్పాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి మహా, ఆ గౌతమ్ పేరు చెప్పగానే అంత వరి అయిపోతున్నావు? ఇప్పుడేగా నిన్ను టెన్షన్ పెట్టే విషయాలు ఏవీ లేవు, హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాను అన్నావు. అంతలోనే ఏమైంది? నా బతుక్కి మనశ్శాంతే లేదు అని అర్థమైంది. ఇంతకీ ఆ గౌతమ్ ఎవరు మహా? వాడెవడో ఈ పాటికి వాడు చెప్పేసి ఉంటాడు. త్వరగా పద. వాడి గురించి మహా ఎందుకు టెన్షన్ పడుతుంది? కొంపదీసి గౌతమ్ గాడు అంతా చెప్పేశాడేమో. చెప్పా పెట్టకుండా వచ్చి నా కొంప ముంచాడు. మహా ఎందుకంత కంగారు పడుతుంది? వీళ్ళ సీరియస్నెస్ చూస్తుంటే గౌతమ్ గడు ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంటాడు. అంతా అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళు వినరు. నిజం చెప్పేయడమే బెటర్ ఏమో. ఏంటి మహా ఇది? జన అది 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 ఈ గౌతమ్ గురించి మా దగ్గర ఎందుకు దాచావు వదినా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.